రైట్, మరో కాలర్ నవీన్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. నవీన్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో దయాకర్ గారిని అడగండి. నమస్తే అండి. నమస్తే దయాకర్ అన్న. నవీన్ భాయ్, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నా అన్న. నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అన్న. కెన్ హియర్ మీ అన్న? చేయండి. సరే అన్న, కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలకు అది పెద్ద దిక్కు. దాంట్లో మొట్టమొదటిగా నష్టపోయినట్టు వ్యక్తి నువ్వే. ఎందుకంటే మొదటి నుంచి కొట్లాడుతున్నావు. నీకు టికెట్ రాకపోవడం నిజంగా మాకు కొంచెం బాధ అనిపించింది. ఎనివే సరే, ఏదో ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. ఏదో చైర్మన్షిప్ అన్నారు, అది రాలేదు. సరే, ఇక మీ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ అన్న, 1-2 విషయాలన్నా. కేసీఆర్ ని ఇన్నన్ని రోజులు మనం ఒకటే అన్నాం, కుటుంబ పాలన కేటీఆర్, కవిత, హరీష్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇవాళ ఒక్కసారి చూడండి అన్న, జానారెడ్డి గారి కొడుకులు ఇద్దరు, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ క్యాండిడేట్ ఇస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు, గడ్డం వినోద్, వివేక్, తర్వాత వాళ్ళ కొడుకు వంశీ. ఇక్కడ మాత్రం కుటుంబ పాలన కనపడదు. మీ గాంధీ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా కుటుంబ పాలనే. సరే, ఇదొక విషయం అన్న. రెండోదన్న, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎల్లుండి ఉన్నాయి. దాని గురించి మాట్లాడుతున్నా అది రోజు. కానీ అన్న, ఒక నయం తీసుకొచ్చి మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి జనాలను ఇబ్బందులు పెట్టి అంటే ఎందుకంటున్నా అంటే, నేను చాలా తీన్మార్ మళ్ళీ వీడియోలు చూసినా, ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి, ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దాంట్లో కోర్టుల కేసులు, మీరు అడ్వకేట్, మీకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ లైవ్ లో ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి రెస్పెక్ట్ లేకుండా నోటికి వచ్చినట్టు బెదిరించి ఆల్మోస్ట్ అరే ఒరే అనే లెవెల్లో మాట్లాడిన వ్యక్తిని ఇలా తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఒక బ్లాక్ మెయిలర్ తీసుకొచ్చి మా నెత్తిని రుద్దడం ఎంతవరకు సమంజసమన్నా? ఇలాంటి వ్యక్తి ఏమని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారన్నా? 3 ఇష్యూస్ మీరు చెప్పిండ్రు. ఒకటి, నా విషయం వచ్చినప్పుడు నేను TV9 వేదికకు కూడా భవిష్యత్తులో ఏంటి రాబోతుంది అనేది కూడా చెప్పిన. కాకపోతే వాళ్ళు తెలంగాణ త్యాగరాజ్ అని ఒక పెద్ద కొటేషన్ తయారు చేసి పెట్టారు. కానీ త్యాగరాజ్ నేమ్ కాదు, డెఫినెట్గా మంచి అవకాశమే భవిష్యత్తులో ఉన్నాయి. చాలా మంచి అవకాశం ఇస్తుంది. ఆ విషయంలో చాలామంది పార్టీలు ఏవైనా, తర్వాత ప్రాంతాలు ఏవైనా నా మీద ఆ కన్సోల్ చూపిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందనే ఆలోచన నాకుంది. రెండవది, కుటుంబ పాలన విషయం వచ్చినప్పుడు వివిధ జిల్లాల్లో వివిధ కుటుంబాలకు మేము అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబ పాలనను మేము ఏమంటారు ఓడగొట్టడానికి చాలా కుటుంబాలను కలపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయా జిల్లాల్లో ఇప్పటికీ ఆ విమర్శలు చేస్తారు, కానీ మేమే వారిని ఆహ్వానించి మరీ ఆఫర్లు ఇచ్చిన పరిస్థితి అయితే మాకు తెలుసు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా కొన్ని అంశాల్లో ఇంటర్వ్యూ అయినా కాబట్టి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు గడ్డం వివేక్ గారు కానీ వంశీ గారు కానీ, వాళ్ళని మేమే ఆహ్వానించి ఆఫర్స్ ఇచ్చి మీకు ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పార్టీ బలోపేతం కావడానికి. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా మేమే ఆహ్వానించినాం కాబట్టి మేము దాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. ఇది కుటుంబాల కలయిక, ఇది వసుధైక కుటుంబం లెక్క, వాళ్ళది ఒకటే ఏక్ నిరంజన్ లెక్క వాళ్ళ కుటుంబం. అది కూడా కేసీఆర్ కేటీఆర్ను దాటి పరిపాలన రాని పరిస్థితి. కానీ ఇక్కడ అది ఉండదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, వాటికి గౌరవాలు ఉంటాయి. కుటుంబాలు ఉన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో వ్యక్తిగత అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఉంటే చట్టుగా చూసుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, తను పెద్ద కుటుంబమైన ఒక 6-7 అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా తను ఇన్వాల్వ్ చేయలేదు. ఒక్కడే తన్ని మాత్రమే ఉన్నాడు. ఈవెన్ దో ఎవరిని కూడా ఏ పరిస్థితుల్లో కూడా, అటు తిరుపతి రెడ్డి గారు కానీ, కొండల్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, అసలు ప్రత్యక్షంగా నిరంతరం వారెంట ఉన్నప్పటికి కూడా ఏ చిన్న అవకాశం కొరకు కూడా వారిని అవకాశం లేదంటే కుటుంబ పాలన నేను పాటించొద్దు కుటుంబాలకు సంబంధించిన అంశంతో మా నాయకుడు ఉన్నందుకు దాన్ని కూడా గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరు అన్న ఏదైనా విమర్శ ఉంటే రేపటి రోజున దాన్ని తక్కువ చేసే, అంటే దాని ప్రభావం తక్కువ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక తీన్మార్ మల్లన్న మీద చాలామంది మిత్రులు వ్యతిరేకతతో ఉన్నారు, ఏదో కొంత ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కానీ నాకు వ్యక్తిగతంగా తెలిసిన మల్లన్న, నేను చూసిన మల్లన్నను చాలా చిన్న స్థాయి నుంచి, మీన్స్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే స్థితి నుంచి, మరి మోడీ గారు అమ్మిండో లేదు నేను చూడలేదు, కానీ వారిని చెప్తున్న పరిస్థితిని కూడా మీరు గమనిస్తే ఆ స్థాయి నుంచి, ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక బడుగు బిడ్డ ఎదిగి వస్తే చాలామంది ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. సరే, కేసెస్ ఆ విషయాల్లో డెఫినెట్గా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వాళ్ళు చూసుకుంటారు, కానీ అంతకంటే ఎక్కువ క్రిమినాలిటీ ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు ఇలాంటి ట్రోల్స్ లేవు. సో అది కొంత బాధాకరం ఉంది. బట్ ప్రశ్నించే గొంతుకల్లో ఒకడుగా ఉన్నాడు.
ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, ఒక స్థాయిని తెచ్చుకున్నాడు, తర్వాత అవకాశం చట్టసభలో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి తను ఆ ప్రయత్నం చేయడాన్ని సమర్థించండి అనేది నాకు విజ్ఞప్తి. మీరు వీలైతే ఓటు చేయండి, లేదంటే దాని విషయంలో ఏమంటాము మీ ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా నాకైతే ఒక ఎంత అనిపించింది. కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా ఒక రాజకీయ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అందుకోసం అని చెప్పి మీరు ఎక్కువగా విమర్శిస్తే కూడా అది పద్ధతిగా ఉండదని నాకు అభిప్రాయం.